సో మనకి షెడ్ వర్క్ అయితే కంప్లీట్ అని దగ్గరకు వచ్చింది. పైన రేకులు అయితే వేస్తారు. ఇక్కడ వినాయకుడికి లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ పైన షెడ్ వర్క్ అయితే అవుతుంది. సో ఇక్కడ షెల్టర్ అయితే రేకులు అయితే వేస్తున్నారు. వేసిన తర్వాత ఇక్కడ మన వినాయకుని దగ్గర సో 70 అడుగులు అయితే హైట్ లేపేశారు. సో బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ బ్యాక్ బోన్ పెట్టేశారు. మెయిన్ పిల్లర్ పెట్టేసిన తర్వాత ఇంకా కూడా 2 సపోర్టింగ్గా 2 పెట్టారు. సో దాని తగ్గట్టు ఇంకా మళ్ళీ 2 ఇట్లా జాయింట్లో 2 సైడ్లో పెట్టారు ఇక్కడ. సో అన్న వాళ్ళు ఎక్కి చూసి వర్క్ చేస్తున్నారు చూడండి ఒకసారి. సో మన వెల్డర్ అన్న లేపేస్తున్నాడు. సో ఈ రాడ్ అనమాట పైనకి లేపని రెడీగా ఉన్నారు. సో దీనికి తాడు కట్టేసి పైనకి లేపేస్తున్నమాట. సో అన్న వాళ్ళు చూడండి ఎంత కష్టపడుతున్నారో. సో చూడండి కింద కూడా వెల్డింగ్ వర్క్ అయితే అయిపోతుంది. అంటే ఒక పెద్ద రాడ్కి తాడు కడుతున్నారు అన్న వాళ్ళు. సో బందోబస్తు తాడు కట్టేసి అయితే జరుగుతుంది. సో అంత పెద్ద వినాయకునికి మనం లేపుతున్నాం అన్న వాళ్ళు. ఒకసారి చూద్దాం. అక్కడ పైన సెంటర్లో మనకు ఒక పోల్ పెట్టారు. అక్కడ చిన్న రింగ్ లాంటిది. సో దాని సాయంతో లేపుతున్నాం జరుగుతుంది. సో మన కన్న వాళ్ళు ఇక్కడ కూడా రాడ్లతో పెడుతున్నారు. అన్న సో ఇక్కడ మన కన్న వాళ్ళు పైన షెడ్ హైట్ లేపుతున్నారు.
సో అన్న వాళ్ళు తాళ్ళ సాయంతో హైట్ లేపుతున్నారు షెడ్ ఇది. సో ఏ విధంగా కష్టపడతాను చూడండి, అది బేస్ ఎట్లా ఉంది చూడండి. ఆ రేకుల షెడ్ మీద నుంచి ఎక్కించుకొని అది చాలా రిస్కీ అయిన వర్క్ అది. ఇక్కడ తాడేసుకొని అక్కడ తాడేసుకొని పెట్టడం అంటే చాలా సాహసకరమైన అది ఇక్కడ కూడా వస్తాడు కూడా వాడవచ్చు. సో ఇంత భారీ షెడ్ వేయడానికి బ్యాక్లో కార్పెంటర్స్ వాళ్ళు చాలా సాయం చేస్తారు మనం. సో హైట్ పరంగా ఎలా చెప్తున్నాను చూడండి. సో మన గుద్ద కోసం తవ్వినారు అక్కడ. సో ప్లాస్టింగ్ చేస్తున్నారు అక్కడ. వల్ల